భూమిని ఆక్రమిస్తే డైరెక్ట్ జైలుకే, ఇది నేను అంటున్న మాటగా చంద్రబాబు నాయుడు ఏ విషయంపై? ఖచ్చితంగా ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా భూ అక్రమాలు చేసి ప్రజలందరి దగ్గర కూడా భూమి లాక్కొని అక్రమంగా లాక్కున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ ధరలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మోసం చేసి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా 1,40,000కు పైగానే ఫిర్యాదులు అయితే చంద్రబాబు నాయుడుకి అందినాయంట గత ప్రభుత్వ హయాంలో ఇన్ని భూ అక్రమాలు జరిగాయని. సో వాటి మీద రీసెంట్గా చూసుకుంటే కృష్ణా జిల్లా ఈడుపుగలలోని రెవెన్యూ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు. సో అక్కడ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నాకు ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, సో ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మీరు ఎవరైతే అక్రమాల్లో చిక్కుకున్నారో, మీ దగ్గర నుంచి అక్రమంగా ఎవరైతే భూమిని లాక్కున్నారో అవన్నీ కూడా తిరిగి మీకు అప్పగిస్తామని నేను మాటిస్తున్నాను అనే విధంగా అందరికి మాటిచ్చాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కొంతమంది రౌడీ షీటర్లకు కూడా ఎంత విచ్చలవిడి ఉండే అంటే, కొంతమంది మనం ఎంతో మానీయులు కానీ లేకపోతే ఇట్లా చాలా మంది పేర్లు పోయి ప్రజెంట్ చాలా అది జైళ్ళల్లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన అక్రమాలు ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఒక ఇంట్లో సపోజ్ ఒక 5 ఎకరాలు ఉందనుకో, నీకు ఎందుకు ఇంతగానం మాకు ఇచ్చేసేయు అంటే వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసి తీసుకున్నారు ఏంటి. ఇప్పుడు అక్రమంగా తీసుకోవడం వేరు, దౌర్జన్యంగా తీసుకోవడం. అక్రమంగా అంటే వాళ్ళకి తెలియకుండా బ్యాక్ సైడ్ లో చేసి పనిలో ఇది నా ల్యాండ్ అని చెప్పడం అది వేరు. దౌర్జన్యంగా అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళకే వార్నింగ్లు ఇచ్చి మనీ కూడా ఇవ్వలే. ఆధారాలతో పాటు బయటికి కూడా వచ్చినాయి, మనం అప్పట్లో చూసాం, రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాము. విడుదల రజని తను భూమి అంటే వాళ్ళు పొలాల దగ్గర నుంచి మేము ఇల్లు కట్టిస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో మేము జగనన్న పేరు మీద ఇల్లు ఇస్తున్నామని, కొన్ని ముంపు ప్రాంతాల్లో ఉన్న భూములు తీసుకొని వాటి తక్కువ రేట్లకు తీసుకొని కొంతమంది ఇల్లు ఇవ్వకపోతే కూడా లాక్కున్నారంట. అదేవిధంగా ఇట్లా రాళ్ళ కంటే కంకరకు సంబంధించి మిషన్ల దగ్గర కూడా మీరు 50 కోట్లు ఇవ్వాలి లేకపోతే మీ మీద కేసు పెడతారని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుందంట. అండ్ మనము కొడాలి నాని విషయంలో కూడా చూసాం, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడే ఆయన మీద ఉన్న కేసు మాత్రం బయటకు వచ్చింది. 2 కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళ ఇంటి పరిసరాల్లోనే లాక్కున్నాడంట. సో దాన్ని కూడా అప్పుడప్పుడనే వాళ్ళు తిరిగి ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు మాత్రం ఎవరెవరైతే భూ అక్రమాలు చేశారో, ఇప్పుడైతే నాకు ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఇవి ఎవరు చేశారో అనే విషయాలు బయటికి వస్తే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే, కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక మీదట ఎవరు భూ అక్రమాలు చేసినా కూడా వాళ్ళని కూడా జైలుకు పంపించడం తప్పదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనే కాదు, ఏదైనా రాజకీయ వ్యక్తి అనే కాదు, ఏదైనా బిజినెస్ మ్యాన్లు చేసినా లేకపోతే ఎవరైనా హీరోలకు సంబంధించి ఎవరు చేసినా కూడా వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోబోతున్నామని ఇక సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంతో ప్రజెంట్ అందరూ కూడా అరే ఇలాంటివి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇందులో మాత్రం మెచ్చుకోవాలనే విధంగా చాలా మంది అలర్ట్ కూడా అవుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత అరే మేము తీసుకున్నాం కదా కొంతమంది తిరిగివ్వడానికి కూడా రెడీ అవుతున్నారంట. సో మొత్తానికైతే ఇప్పటి వరకు చేసినవి ఇక మీద చేస్తే కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు తప్పవు, జైలు శిక్ష తప్పదు అనే విధంగా అందరికి ఒక వార్నింగ్ ఇచ్చాడు.